ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలోని తన నివాసంలో మహానాడు 2026 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహానాడును విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలు కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఆన్లైన్లో మహానాడు జరుపుకున్నట్టు చెప్పారు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా పీఎం నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహానాడును ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 10 ప్రాంతాల్లో మహానాడు జరుగుతుందన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరగనుంది. ఇక ఒక రోజుకి 6 గంటల పాటు మహానాడు జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ జరుపుకునే పెద్ద పండుగ మహానాడు. నాయకుడు నిజంగా చెప్పాలంటే సినీ వినీలాకాశంలో రారాజుగా ఎదిగి రాజకీయంలో కూడా ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భం గాని ఆయన పుట్టినరోజుని ఈరోజు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడు ప్రతి సంవత్సరం కార్యకర్తలందరికీ కూడా ఒక పెద్ద పండుగ లాంటిది. అయితే ఒక దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఈ రోజు కానీ ఒక పొదుపు చర్యలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక విజనరీ కలిగిన నాయకుడిగా దేశ భవిష్యత్తును అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని కూడా ఆవలింపు చేసుకొని ముందు తరాలకి మంచి చేయాలనే సంకల్పంతో అయితే ఆ నెల్లూరు జిల్లాలో జరగబోయే కార్యక్రమంకి ఒక అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ప్రయాణించి ఈ రోజు మొట్టమొదటిసారిగా తన కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ 50% చేసుకోవడం. ఇటువంటి తరుణంలో మహానాడు అన్నది చాలా మంది ఎక్కడ పూలప్ అయ్యే పరిస్థితి, అదేవిధంగా చాలా వెహికల్స్ అని రావాల్సిన పరిస్థితి, ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మనం ఏది జరిగినా మనతోనే స్టార్ట్ అవ్వాలి. అందరికందరూ నేనొక్క నాదా చేస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళు ఆదా చేయకపోతే సరిపోతుందా అనుకునే తరుణం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి చేయాలనే ఉద్దేశంతో మహా పండుగని ఒకే ప్లేస్ లో కేంద్రీకృతం కాకుండా ఈ రోజు డిఫరెంట్ ఏరియాస్ లో ఈ రోజు పెట్టుకోవడం జరుగుతుంది.